ఇదిగో ప్రభా, నీవెవరవో ప్రభా, అయ్యా నాయన మేము గుర్తెరగాలని అయ్యా ఈ దినమున చక్కటి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, అయ్యా నాయన శిష్యులలో అయ్యా ఒకరు ప్రవక్తని, ఒకరు ఏలియాని, ఒకరు ఎలీషాని అయ్యా ప్రభా, అయ్యా ఈ విధంగా ప్రభా ఎన్నెన్నో విషయాలు చెప్పినప్పటికీ ఇదిగో సీమోను పేతురు అయ్యా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని ప్రభా అయ్యా నాయన మిమ్మల్ని గురించి చెప్పినప్పుడు నీవు ధన్యుడవని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. నిజమే స్వామి, అయ్యా మేమందరము కూడా ప్రభా మీరు సజీవుడవని గుర్తెరగాలని, నీవు దేవుని కుమారుడవని గుర్తెరగాలని, మీరు క్రీస్తు అని గుర్తెరగాలని అయ్యా మీరు మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. సజీవుడవైన దేవా, ఇదిగో స్వామి ఎండిన ఎముకల్లో సహితము జీవాన్ని పోయగలిగిన దేవుడవని, ఇదిగో ఎంతమంది అయితే ప్రభా ఆశలు చల్లారిపోయి అయ్యా ఎండిన పరిస్థితుల్లో, మోడువారిన పరిస్థితుల్లో, ఇంకా మా జీవితంలో ఇది జరగదన్న పరిస్థితిలో మీ సన్నిధానంలో నిలిచి ఉన్నారో ఓ అట్టి వారిని మీ ప్రభావము ఈ క్షణంలోనే తాకునుగాక, స్వస్థతలు జరుగునుగాక, విడుదల కలుగునుగాక, ఓ అద్భుతములు జరుగునుగాక. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ప్రభా మా మధ్యలో సజీవుడుగా ఉన్నారు స్వామి. సజీవుడైన మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము స్వామి. ప్రతి పరిస్థితి యేసు నామములో తల క్రిందులగునుగాక, ప్రతి సమస్య తొలగిపోవునుగాక. అయ్యా సజీవుడని మిమ్మల్ని మేము ఒప్పుకుంటూ ఉండగానే మా జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. సహాయం చేయండి తండ్రి. ఇదిగో స్వామి కంపు కొడుతున్నటువంటి లాజరు అయ్యా ప్రభా 3 దినములకు పైగా అయ్యా ప్రభా 4 దినములు ఆ యొక్క అయ్యా ప్రభా మరి సమాధిలో ఉంచబడినప్పటికీ ఇదిగో మీ ఒక్క మాట, జీవము కలిగిన మీ ఒక్క మాట అయ్యా మరణంలో నుండి లేవనెత్తినట్లుగా, సజీవునిగా తిరిగి బయటికి రప్పించినట్లుగా ఈ రోజు ప్రభా మా బిడ్డల్లోనికి ఆ ప్రభావము దూసుకొని వెళ్ళునుగాక, ప్రతి ఒక్కొక్కరిని తాకునుగాక, ప్రతి ఒక్కొక్కరిని దర్శించునుగాక, ప్రతి ఒక్కొక్కరిని ఆ ప్రభావము దర్శించి కార్యాలు జరిపించునుగాక. కృప చూపించండి స్వామి. ఇదిగో ప్రభా రెండవదిగా స్వామి మీరు దేవుని కుమారుడని మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా కుమారుడు అంటే అధికారం కలిగిన వ్యక్తిని, ఈ రోజు ప్రభా అధికారం కలిగిన వ్యక్తిని మేము ఆరాధిస్తున్నామని, ఇదిగో మీకున్న అధికారమే మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని, ఇదిగో ప్రభా అధికారముతో మీరు గాలిని గద్దించగా అయ్యా గాలి నిర్మలమైందని, అధికారముతో అయ్యా కాకికి సెలవీయగా ఇదిగో ప్రభా అయ్యా ఆయన తండ్రి ఆ కాకోలము అయ్యా ఏరియాకు ఆహారం తీసుకుని వచ్చిందని, అధికారముతో అయ్యా చేపకు మీరు సెలవీయగా ఆ చేప ఇదిగో ప్రభా యోనాను అయ్యా ప్రభా తినివేయకుండా కడుపులో దాచుకుందని, స్వామి అధికారం కలిగిన మీ మాటకు సృష్టి లోబడింది ప్రభా. ఈ రోజు అయ్యా అట్టి అధికారం కలిగిన మాట మా విడుదల కొరకు మీరు సెలవీయమని అడుగుతున్నా. మీ వాక్కు విడుదలగునుగాక, మీ మాట అయ్యా వారి జీవితంలో కార్యాలు జరిపించునుగాక, అసాధ్యమైన కార్యాలు సాధ్యపడునుగాక. స్వామి మీరు కార్యాలు చేయండి తండ్రి. అధికారం కలిగిన మీ నామం మేము ఉచ్చరిస్తుండగా అద్భుతమైన కార్యాలు మా బిడ్డల జీవితంలో మీరు చేయండి. చివరిగా ప్రభా అయ్యా మీరు క్రీస్తు అని అయ్యా అభిషిక్తుడు అని ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు స్వామి. అట్టి అభిషేకం ప్రతి ఒక్కొక్కరిని తాకునుగాక, అట్టి అభిషేకంతో ప్రతి ఒక్కొక్కరు నింపబడుదురుగాక, ప్రతి ఒక్కొక్కరు అభిషిక్తులుగా మారుదురుగాక. సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా ఈ 3 కార్యాలు మా ముందు ఉన్నారు. ఈ దినము అయ్యా ఈ మాట చేతి పట్టుకొని అయ్యా మా బిడ్డలు సంతోషముతో అయ్యా వారి గృహాలకు తిరిగి వెళ్ళుదురుగాక. ఏ దుఃఖముతో, ఏ కన్నీటితో, ఏ ఆవేదనతో, ఏ బాధతో అయ్యా ప్రభా ఏ నిట్టూర్పులు విడుస్తూ అయ్యా ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇదిగో ప్రభా మరణమే శరణమని అయ్యా ప్రభా మీ సన్నిధానంలో అడుగు పెట్టి ఉన్నారు. మా బిడ్డల జీవితంలో ప్రభావము, అధికారము, అభిషేకము కార్యము జరిపించునుగాక. వారి దుఃఖము నాట్యముగా మారునుగాక, వారి కన్నీరు సంతోషముగా మారునుగాక, వారి అనారోగ్యము ఆరోగ్యముగా మారునుగాక. మీ సహాయము చేయండి. మీ కృపతో మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ వారం అంతా కూడా క్షేమాన్ని దయచేయండి. ఈ వారం అంతా మీ కృపతో నింపండి. ఈ వారం అంతా మీరు సెలవిచ్చినట్లుగా అయ్యా ప్రభావము, అధికారం, అభిషేకం మా బిడ్డలను వెంటాడునుగాక. సహాయం చేయండి. ఇదిగో స్వామి
అయ్యా నా బిడ్డలు ప్రభా ఈ వారమంతా కూడా వారు చేయించిన ఉద్యోగ వ్యాపారంలో మీరు తోడే ఉండండి. పిల్లలు